మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి నుండి ఉప్పు లింగాపూర్, కొత్తపల్లి, రామాయపల్లి, శెట్టిపల్లి జిల్లా కేంద్రమైన మెదక్ రోడ్డును బాగు చేయాలని గురువారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానికంగా రోడ్డు వద్దే నాయకులు రోడ్డు దుస్థితి చూపుతూ ఆందోళన చేశారు. పాలకులు ఎందరు మారినా ఎన్నో ఏండ్లుగా మెదక్ రోడ్డు మరమ్మతులు జరగడం లేదని సిపిఎం మండల కార్యదర్శి గౌరీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి 2 వరుసల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో రాస్తారోకో చేయడం అనేది జరుగుతూ ఉంది. గతంలో ఈ రోడ్డు కోసము పాదయాత్ర చేసిన 6 నెలలు అవుతున్నది. అయినా కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కలెక్టర్ గారైనా దీనిపైన స్పందించి తక్షణమే రోడ్డు పైన రిపేర్ చేసేటట్టు తాత్కాలికంగా రోడ్డు రిపేర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే గతంలో మేము పోరాటం చేసింది, పాదయాత్ర చేసింది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి, మండల కేంద్రం నుంచి కలెక్టర్ ఆఫీస్కు దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి రెండు రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి గతంలో పాదయాత్ర చేయడం అనేది జరిగింది. ఆ పాదయాత్ర చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఫలితం లేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఈరోజు రాస్తారోకో చేయడం అనేది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం అనేది జరిగింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ రోడ్డు పైన దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం కూడా సిద్ధంగా ఉంటాము. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఈ రోడ్డు పైన దృష్టి సారించి రిపేర్లు చేయించేటట్టుగా తాత్కాలిక రిపేర్లు మాత్రం చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోడ్డు మాత్రం గుంతలమయము తీసేయకపోతే, అట్లాగే బ్రిడ్జికి చెట్లు కొట్టుకొచ్చి ఇప్పటికి కూడా 20 నుంచి 26 రోజుల నుంచి 27 రోజులు అవుతున్నప్పుడు కూడా ఆ చెట్లను కూడా తీయలేని పరిస్థితి, అట్లాగే ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇరిగేషన్ ఆఫీసర్ పైన దృష్టి సారించి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ బ్రిడ్జ్ కనుక కూలిపోతే ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ చెట్లను మాత్రం తీయలేని పరిస్థితి. ఇప్పటికి కూడా వరదకు కొట్టుకొచ్చి చెట్లు మొత్తం బ్రిడ్జికి తట్టుకున్నాయి, ఇప్పటికి కూడా తీయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోడ్డును కూడా డబుల్ రోడ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.